యా చూడండి, గ్రేటర్లో 282 చెరువులు మాయం. ఆ కబ్జాలతో కుచించుకుపోయిన మరో 209 చెరువులు. యథేచ్ఛగా ఇండ్లు, ఫామ్ హౌస్లు, స్పోర్ట్స్ క్లబ్ల నిర్మాణం. హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇవ్వాలంటున్న నిపుణులు. ఎస్, ఇంకా అద్భుతమైనటువంటి పవర్స్ ఇవ్వాల్సిందే. ఎక్కడెక్కడైతే ఫామ్ హౌస్లు, గేమ్ జోన్స్, రెస్టారెంట్లు అవి ఇవి ఏవైతే ఉండేవో వాటిని ఎప్పుడైతే ఇప్పుడు అక్రమ నిర్మాణాలు కడుతున్నారో వాటిని ఇమీడియట్గా కూల్చే విధంగా ఇంకా పెద్ద ఎత్తున పవర్స్ హైడ్రాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా యొక్క అభిప్రాయం కూడా. యా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒకప్పుడు నీటితో కలకల్లాడిన వందలాది చెరువులు కబ్జా కోరలో చిక్కుని ఇప్పుడు కనుమరుగయ్యాయి. కొందరు కనిపించిన ప్రతి చెరువును ఆక్రమించి ప్లాట్గా మార్చి సొమ్ము చేసుకున్నారు. మరికొందరు శిఖం భూములు ఆక్రమించి విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇలాంటి వారి పట్ల గత ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడంతో మరింతగా రెచ్చిపోయారు. కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు 282 చెరువులు మాయమైపోగా మరో 209 చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. బాబా చూడండి ఎంత ఘోరం అంటే. యా, జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ రిజర్వాయర్ల పరివాహక ప్రాంతాలు, FTL ఏరియాలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. 920 చెరువుల్లో 491 చెరువులు కబ్జా అయినాయట. చూడండి, GHMC పరిధిలో మొత్తం 920 చెరువులు ఉండగా వాటిలో 491 చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఇందులో 282 చెరువులు పూర్తిగా మాయం కాగా 209 చెరువులో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా అమీన్పూర్, నిజాంపేట, కొంపెల్లి, జవహర్ నగర్, నాగారం, ఫిర్జాదిగూడ, పోచారం, మీర్పేట, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట, దమ్మాయిగూడ, గట్కేసర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగి, మరికొండ, బండ్లగూడ, జాగిర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జా గురయ్యాయని తాజాగా ఆఫీసర్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్ జిల్లా పరిధిలో 26 చెరువులు, రంగారెడ్డి జిల్లాలో 13, మెదక్ జిల్లాలో 10 చెరువుల శిఖం భూములో గత 10 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగుతున్నా ఇన్నాళ్ళు రెవెన్యూ ఇరిగేషన్ ఆఫీసర్లు పట్టించుకోలేదని ఆ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీ వేసిన చర్యలు తీసుకోలే, రోడ్ల మీదకి వరద, కాలనీలో చెరువులే. ఇది కథ. దీనికి కారణం గత 10 ఏళ్ళలో హైదరాబాద్ను కనీసం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున ఇది చేయడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనందరం కూడా గుర్తించాలి. ఈ విషయంలో నిజంగా ఇటు రంగనాథ్ గారికి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఒక హైడ్రాను తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఎన్ని కన్వెన్షన్ కూల్చివేత్తోనే మీరు ఏదో సాధించారని అనుకోవడం పొరపాటు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా అక్రమ నిర్మాణాలు కడుతున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి, గేమ్ జోన్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా కూల్చే వరకు విశ్రమించొద్దని చెప్పేసి కూడా నేను రంగనాథ్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు కూడా లొంగద్దు. ఎందుకంటే మీ పైన రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీ పైన ఒత్తిడి చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ వాటిని దయచేసి పట్టించుకోవద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఒకవేళ మీరు తలొగ్గితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడతారు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.